నా పేరు గుమ్మడి సీతారామయ్య అండి. చంద్రబాబు నాయుడు వచ్చి 5 నెలలు అవుతుంది కదా, ఎలా ఉందంటారు? ఏమండి? చంద్రబాబు నాయుడు వచ్చి ఐ ఆమ్ రెడీ, అగ్రీడ్. యూ డోంట్ థింక్ అదర్వైజ్. ఈజ్ ఏ గుడ్ మ్యాన్. 4 మెంబర్స్, 4 టైమ్స్ నెగ్గాడు. అంతకంటే మించింది నేనేమి చెప్పలేను. అంటే ఏ రకంగా గుడ్ అంటారు ఆయన? ప్రతి దానికి గుడ్డే. అలాగంటే నన్ను కాల్ చేస్తారు. ఏమండి? ఆయన వచ్చిన తర్వాత అన్నీ బాగున్నాయి, అది సదుపాయాలు బాగున్నాయి, ఎవరేదో చెప్పుకుంటారు, అది నాకు అనవసరం. ఈజ్ ఏ గుడ్ మ్యాన్. అది పథకాలు ఇస్తానన్న పథకాలు ఏమైనా వస్తున్నాయంటారా? అన్నీ వస్తున్నాయండి. ఇప్పుడు మొన్న ఇది వచ్చింది, అన్నీ వస్తున్నాయి. ఏం చేస్తాం? పెంచారు, పెంచారండి. ఉచిత గ్యాస్ వచ్చింది, ఉచిత గ్యాస్ వస్తుందండి. ఇంకా అందుకండి ఉచిత ఇస్తున్నారా మరి? ఇంకా తీసుకోలేదు, కొంతమందికి ఇస్తున్నారండి. వరుసగాను వరుసగా ఇస్తున్నారు, అది తీసుకుంటున్నాం. కంగారు పడి అందరికీ ఒకసారి ఇచ్చేస్తారా? అది మరి సరుకులు రేట్లు అవి పెంచేసి బాగా ఇబ్బంది పడుతుంది. మామూలే కదండి. ఏ పరిపాలనలో తగ్గలేదండి, ఏ పరిపాలనలో పెంచలేదు. ఎందుకు పెంచలేదు? ఎవడిష్టం వాడిది. మీకు చేప ఇష్టం, నాకు మాంసం ఇష్టం, అంతేగాని ఇంకా మనకు అనవసరం. అది అది అంటే గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా ఏంటంటే? ఏమి తేడా లేదండి. అందుకని మాకేమి తేడా కనిపించలేదు. మరి అందుకని ఏం చెప్పం. రోడ్లు వేయడం కానీ అన్నీ రెడీ ఒకేసారి అయిపోతాయా? అవుతాయండి, కంగారు పడితే అవుతాయి. నాకు ఇవాళ భోజనం కావాలంటే అప్పటికప్పుడు మీరు పెట్టేస్తారా? మరి అలాగే కంగారు పడితే అవుతుందా? అది ఈజ్ ఏ గుడ్ మ్యాన్. ఎస్. మరి రైతులకు ఎలా ఉంది? రైతులకి అందరికీ బాగున్నదండి, అందరికీ బాగున్నది. ఏమంటే దొబ్బి వాళ్ళు కూడా, దొబ్బి ఇచ్చుకున్న వాళ్ళు కూడా ఇది ఇవ్వలేదు అంటున్నారు. అది మనం ఏం చేయమండి? అది దట్ ఈజ్ అవుట్ ఆఫ్ క్వశ్చన్. యూ డోంట్ థింక్ అదర్వైజ్. ఎస్. అది నువ్వు అనవసరం మాట్లాడు. సరే, ఓకే. ఇప్పటి వరకు చేసిన పరిపాలనకు అది అన్నీ ఆల్రెడీ